సో ఇయర్లో నుంచి చీమ్ వస్తోంది, వినికిడి కూడా తగ్గింది అంటే డెఫినెట్గా చెవి లోపల ఇయర్ డ్రమ్లో రంధ్రం ఉండుంటుంది. ఇన్ కేస్ ఆ రంధ్రం ద్వారా మీకు చీమ్ వస్తోంది, వినికిడి తగ్గింది అని అంటే కనుక ఆ రంధ్రాన్ని సర్జరీ చేయించుకుని క్లోజ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇయర్ డ్రమ్లో పర్ఫరేషన్కి అంటే ఏదైతే రంధ్రం ఉందో దానికి వేరే ట్రీట్మెంట్ ఏమీ లేదా అంటే ఇన్ఫెక్షన్ వచ్చుంటే చీమ్ వస్తోంది యాక్టివ్గా అంటే కనుక యాంటీబయాటిక్స్ వాడి చీమ్ తగ్గించుకోవచ్చు. కానీ ఆ లోపల రంధ్రం ఏదైతే ఉందో, ఇయర్ డ్రమ్ లో హోల్ ఏదైతే ఉందో దానికి మాత్రం కంపల్సరీగా ఆపరేషన్ చేయించుకోవాలి. సో మనం ఏదైతే రంధ్రం ఉందో దాన్ని మన చెవిలోనే చెవి పైన ఒక ఫేషియా ఉంటుంది, ఆ ఫేషియాని తీసి అక్కడ ఆ రంధ్రాన్ని ఆ ఫేషియాతో క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే ఆ రంధ్రం క్లోజ్ అవుతుంది. సో ఏ మెడిసిన్స్ తో కానీ దేంతో కానీ ఆ రంధ్రం దానంతట అది క్లోజ్ అయ్యే అవకాశం ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఈ చెవి లోపల రంధ్రం పడింది బికాస్ ఆఫ్ ఏమన్నా దెబ్బ తగలటం వల్ల కానీ, అప్పటికప్పుడు ఇన్ఫెక్షన్ రావటం వల్ల కానీ, అంటే ఈ జలుబు వల్ల అప్పటికప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది, దాని నుంచి చిన్న రంధ్రం పడింది, ఆర్ ఏదైనా దెబ్బ తగిలింది, స్లాబ్ కానీ లేకపోతే ఇయర్ బడ్ వాడటం వల్ల కానీ లోపల ఏమైనా రంధ్రం పడింది అంటే అది మాత్రం ఒక 3-4 వీక్స్ లో దానంతది హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఎప్పటి నుంచో క్రానిక్ గా అంటే చాలా సంవత్సరాల నుంచి నెలల నుంచి ఇలా చీమ్ కారుతోంది, వినికిడి కూడా తగ్గిపోయింది దానివల్ల అంటే కనుక ఆ రంధ్రాన్ని కంపల్సరీగా క్లోజ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఆపరేషన్ చేయించుకుని.